నమస్తే. లవ్ జిహాద్ కేసుల గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. అంటే నాకు తెలిసి మన ప్రేక్షకుల్లో లవ్ జిహాద్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అమాయకులైనటువంటి హిందూ మహిళల్ని యువతల్ని టార్గెట్గా చేసుకొని ప్రేమ వలలో వేసుకొని ఆ తర్వాత వివాహం అయిన తర్వాత వాళ్ళని మోసం చేసి ఫేక్ ఐడెంటిటీతో వివాహం చేసుకొని ఆ తర్వాత మోసం చేసి రకరకాలుగా వారిని క్షోభపెట్టి చిత్రహింసలు పెట్టినటువంటి ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు మరోసారి లవ్ జిహాద్ గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే తాజాగా మన హైదరాబాద్లోనే ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది. అది స్వయంగా ఆమెనే, ఆ మహిళనే, ఆమె పేరు కీర్తి అతన్ని రెడ్ హ్యాండెడ్గా పోలీసులకు పట్టించింది. పాపం ఆమెకు తెలీదు అతను పాకిస్తాన్ దేశస్థుడని. పాకిస్తాన్ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిపోయి హైదరాబాద్లో సెటిల్ అయిపోయి ఈ విధమైనటువంటి అక్రమాలకు, ఈ విధమైనటువంటి దౌర్జన్యాలకు పాల్పడుతూ ఉన్నాడన్న సంగతి ఆమెకు తెలీదు వివాహం చేసుకున్నటువంటి సమయంలో. సో ఈ మధ్యనే బంజారాహిల్స్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత పోలీసులు అతని మీద ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేశారు. ప్రస్తుతానికి పోలీసుల రిమాండ్లో ఉన్నాడు. అసలేంటి ఉదంతము బ్రీఫ్గా దీని గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. పర్టికులర్గా ఈమె కీర్తి అనేటువంటి ఈ మహిళ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. అప్పుడు ఈ ఫహాద్ ఇతను 1998లో భారత్ వచ్చేసాడు, అంటే హైదరాబాద్కి వచ్చేసాడు సౌదీ అరేబియా నుంచి. కానీ ఒరిజినల్గా అతను పాకిస్తాన్ జాతీయుడు 1998లో. సో అప్పటి నుంచి ఇతను అక్రమంగానే ఇక్కడ ఉంటున్నాడు. అంటే ఎలాంటి పౌరసత్వం లేదు, ఇల్లీగల్ సిటిజన్, అక్రమ చొరబాటుదారుడని మనం చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ సొసైటీలో కలిసిపోయి ఇక్కడ ఆమెతో పాటు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ మాయమాటలు చెప్పి ఆమెను వివాహం చేసుకుంటానని చెప్పి నమ్మబలికి ఆ తర్వాత ఒక 3 సంవత్సరాల పాటు క్లోజ్గా మెలిగిన తరువాత వివాహం ప్రస్తావన వచ్చేసరికి నువ్వు మతం మార్చుకుంటేనే నేను వివాహం చేసుకుంటాను అనేటువంటి ఒక కండిషన్ పెట్టాడు. కీర్తి అనేటువంటి మహిళ గురించి కాస్త తెలుసుకోవాలంటే కనుక ఈమె 2006లో మొదటి వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వ్యక్తిగత కారణాలతో మొత్తానికి ఆ మొదటి భర్తతో ఆమెకి పడలేదు. మొత్తానికి రకరకాల కారణాలతో వారిద్దరూ విడిపోయారు. విడిపోయిన ఆ ఫేస్లో ఉన్నటువంటి మహిళను అప్పటికే ఆమెకు ఒక కూతురు కొడుకు ఉన్నారు. అలాంటి ఒక మానసిక స్థితిలో ఉన్నటువంటి మహిళను కీర్తిని ఇతను ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. ఈ ఫహాద్ లోబర్చుకొని నేను నీకు తోడుగా ఉంటాను, సరే నాకు కూతురు కూడా ఉంది, మరి ఏం చేయాలి, ఆమె బాధ్యతను కూడా నేనే తీసుకుంటానని చెప్పి ఆమెను నమ్మించాడు కీర్తిని ఫహాద్. మొత్తం మీద 2016లో వీరిద్దరూ కూడా వివాహం చేసుకున్నారు. అయితే వివాహం చేసుకోవడానికి ముందు ఆమెకి కండిషన్ పెట్టాడు. ఏమని? నిన్ను పెళ్లి చేసుకోవాలి, వివాహం చేసుకోవాలంటే నువ్వు ముస్లింగా మతం మార్చుకోవాలి, హిందూ నుంచి. నువ్వు మాత్రమే కాదు, నీ కూతురు కూడా మతం మార్చుకోవాల్సిందే. ఇవి మళ్ళీ డైలమాలో పడింది, ఏం చేయాలో తెలియక. సరే కూతురు డిపెండెన్సీ, అప్పటికే అతని మీద డిపెండెన్సీ ఉంది. సో ఏ ఆధారం లేదు. సో తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె మతం మార్చుకొని పేరు మొత్తం అంతా మార్చుకొని అడ్జస్ట్ అయ్యి పరిస్థితులకు తగ్గట్టుగా అడ్జస్ట్ అయింది. కొద్ది రోజుల తర్వాత తాజాగా ఆమె గమనించింది ఏంటంటే ఈ పహల్గాం దాడి తర్వాత ఇతను భారతీయుడు కాదు, పాకిస్తాన్ దేశానికి చెందినవాడు అనేటువంటి అనుమానం ఆమెకు కలిగింది. సో కొంత అబ్జర్వేషన్ చేసింది ఆమె కూడా. వెంటనే అతను నిలదీయడం కానీ కొంత అబ్జర్వ్ చేసిన తర్వాత తాజాగా అతను మరొక మహిళతో సంబంధాన్ని ఏర్పరచుకొని ఆమెతో కూడా కొంతకాలంగా ఉంటున్నాడని చెప్పి ఈమె గుర్తించిన తర్వాత ఈమె కొంతమంది సామాజికవేత్తలు, సోషల్ యాక్టివిస్టులు సహాయం తీసుకొని అతను ఎక్కడున్నాడో కరెక్ట్గా ఆ మహిళ దగ్గర ఉన్నప్పుడు పోలీసులతో సహా తీసుకెళ్ళి అతన్ని అదుపులోకి తీసుకుంది. అక్కడ బంజారాహిల్స్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆమె కూడా జబీనా ఫాతిమా, ఆమె కూడా విడోనే, ఆమె కూడా భర్త లేడు. ఇలాగే ఈమెను మోసం చేసినట్టే, ఈమెను మాయమాటల్లో పెట్టినట్టే ఆ జబీనా ఫాతిమా అనే ఆమెను కూడా ఏవో మాయమాటలు చెప్పి ఆమెను కూడా బహుశా ఈమెతో సంబంధం ఉన్నట్టు, ఈమెతో వివాహం అయినట్టు మరి ఆమెతో చెప్పాడా లేదో కూడా తెలియదు. కానీ ఈ విధంగా తన ఐడెంటిటీని దాచి తాను ఏ దేశానికి చెందినవాడిని చెప్పకుండా ఈమెను వివాహం చేసుకొని వివాహానికి ముందు నువ్వు కూడా మతం మార్చాలని చెప్పడంతో ఆమెకు షాక్ తగిలింది. సో ఎట్టకేలకు ఆమె అత్త వారిల్లు ఆ వేధింపులు ఎలాగంటే అక్కడ కల్చరల్ డిఫరెన్సెస్ డెఫినెట్గా ఉంటాయి. ఈమె హిందూ ధర్మంలో పుట్టినటువంటి మహిళ కాబట్టి ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు ఇవన్నీ కూడా వేరేగా ఉంటాయి. కానీ అక్కడ కుటుంబంలో వేరే విధంగా ఉంటాయి. అక్కడ అడ్జస్ట్ అవడం ఈమె వల్ల కాలేదు. రకరకాల వేధింపులు ఇవన్నీ కూడా ఉన్నాయి. దీనికి తోడు మళ్ళీ ఇంకొక అక్రమ సంబంధం. సో ఇలాంటి సంఘటనలు, ఉదంతాలు గతంలో చాలా జరిగాయి. మనం వాటి గురించి మాట్లాడుకున్నాం.
బేసిక్గా ఇతను బ్యాక్గ్రౌండ్ కాస్త ఆరాధిస్తే పోలీసులు చెబుతున్న దాని ప్రకారం చూస్తే ఇతను 1998లో సౌదీ అరేబియాలో ఇతని కుటుంబం ఉండేది. తల్లిదండ్రులు, తండ్రి చనిపోయిన తర్వాత వీళ్ళు హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయారు. కానీ వీళ్ళందరిలో ఇతని తల్లి, 2 బ్రదర్సు, 1 సిస్టర్. కానీ వీళ్ళకు కూడా పౌరసత్వం ఉందా లేదా అనేది ఇంకా స్పష్టత లేదు. దాని మీద కూడా విచారణ జరుగుతోంది. ఇతను కూడా 2018లో పౌరసత్వానికి సిటిజన్షిప్ సర్టిఫికేట్ తీసుకున్నాను అని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అతను కూడా చెప్తున్నాడు. కానీ అది కూడా ఫేక్ సిటిజన్షిప్, అది దొంగ సిటిజన్షిప్ పౌరసత్వ సర్టిఫికేట్ అని కూడా అనుమానాలు ఉన్నాయి దాని మీద కూడా. అంటే వివాహం 2016లో అయింది. అంటే ఆమెను వివాహం చేసుకునే సమయానికి ఇతడు సిటిజన్షిప్ తీసుకోలేదు. దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతోందంటే కేవలం ఇక్కడ పౌరసత్వం కోసం, ఇండియన్ సిటిజన్షిప్ కోసం మాత్రమే ఈ వివాహాలు చేసుకుంటున్నారా? ఈవెన్ ఇతని తల్లి కూడా ఫాదర్ చనిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమె అతన్ని వివాహం చేసుకుంది. అతనితో మరొక 2 పిల్లలు ఉన్నారు. అది వేరే ఫ్యామిలీ. సో ఈ ఉదంతం గమనించిన తర్వాత ఏమర్థమవుతుందంటే ఇక్కడ పౌరసత్వం తీసుకోవడానికి, ఇక్కడ స్థానికులతో కలిసిపోవడానికి ఇలాంటి లవ్ జిహాద్ దారుణాలకు పాల్పడుతున్నారేమో అనిపిస్తోంది. కాబట్టి ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయం, ఇదొక వేకప్ కాల్. హిందూ సమాజానికి, హిందూ అమ్మాయిలకు, తల్లిదండ్రులకు ఇదొక వేకప్ కాల్. ఎందుకంటే ఇప్పటికే చాలా సంఘటనలు జరిగాయి. ఇలాంటి సంఘటనలు మనం గతంలో చాలాసార్లు చర్చించుకున్నాము. టీవీ చర్చా కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి, చూస్తూనే ఉన్నారు ప్రజలు కూడా. కానీ సరే మన దాకా వస్తే చూసుకుందాంలే అనేటువంటి ఒక నిర్లక్ష్యం అనండి, లేకపోతే ఉదాసీనత అనండి, మన దాకా వచ్చిన తర్వాత కానీ తెలియట్లేదు. లేదా మన కుటుంబ సభ్యుల్లోనో లేకపోతే మన బంధువుల్లోనో ఎవరికో జరిగితే కానీ మనకి అసలు విషయం బోధపడడం లేదు. ఎందుకంటే ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. ఫహాద్ అనేటువంటి వ్యక్తి ఇక్కడ చేసినటువంటి ఈ దారుణం. ఇంకా అతను ప్రస్తుతం పోలీసుల రిమాండ్లో ఉన్నాడు. ఇంకా విచారణలో తేలాల్సినటువంటి విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇతనికి ఉగ్రవాద సంస్థలకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా, స్లీపర్స్లుగా ఏమైనా పనిచేస్తున్నాడా, లేదా అసాంఘిక కార్యక్రమాలకు ఏమైనా పాల్పడుతున్నాడా, అలాంటి ట్రాక్ రికార్డ్ ఏమైనా ఉన్నదా? ఎందుకంటే గతంలో ఇలాంటి ఉదంతాలు జరిగినప్పుడు వాటిని చాలా లోతుగా విచారణ జరిపినప్పుడు అలాంటి సంఘటనలు చాలా వెలుగు చూసాయి. ఇక్కడి నుంచి అమ్మాయిల్ని వివాహం చేసి తీసుకెళ్ళిపోయి సౌదీ అరేబియాకో లేకపోతే ఇంకెక్కడికో తీసుకెళ్ళి అక్కడ బానిసలుగా, సెక్స్ వర్కర్లుగా మార్చేసినటువంటి సందర్భాలు, ఉదంతాలు చాలా జరిగాయి గతంలో. లేదంటే వాళ్ళని జిహాదీ గ్రూపుల్లో చేర్చేసి వాళ్ళను కూడా ఉగ్రవాదులుగా మార్చేసిన సందర్భాలు మరికొన్ని ఉన్నాయి. ఏమో ఏదైనా జరగవచ్చు. ప్రస్తుతానికైతే ఇతని విషయంలో తేలింది ఏంటంటే ప్రస్తుతానికి ఇతను అక్రమ చొరబాటుదారుడు, పౌరసత్వం లేకుండా చాలా సంవత్సరాలు మన హైదరాబాద్లో ఉన్నాడు. అది ఇప్పటివరకు తేలినటువంటి విషయం. సో ఈ ఉదంతంతో నేను ముందు ఇందాక చెప్పాను వేకప్ కాల్ అని చెప్పి. హిందూ సమాజం ఆలోచించుకోవాలి, తల్లిదండ్రులు ఆలోచించుకోవాలి, మహిళలు, యువతీ యువకులు కూడా ఆలోచించుకోవాలి. ఎవరితో, ఎలాంటి వ్యక్తులతో మనం స్నేహం చేస్తున్నాం, ఎలాంటి వ్యక్తుల మాటలు నమ్మాలి, ఎలాంటి వ్యక్తుల మాటలు నమ్మకూడదు. ఎందుకంటే చాలా నైస్గా, చాలా బాగా మాట్లాడతారు వలలో వేసుకునేటప్పుడు. ఒకసారి రిలేషన్షిప్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ నిజస్వరూపం ఏంటో బయటపడుతుంది. కాబట్టి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఫహాద్, ఇతని వెనక నేర చరిత్ర ఉందా, స్లీపర్ సెల్లాగా ఏమైనా పనిచేస్తున్నాడా, క్రైమ్ రికార్డ్ ఏమైనా ఉన్నదా అనేది పోలీసులు త్వరితగతిన విచారణ చేయాలి, మొత్తం బయటకు తీయాలి. ఇతనితో పాటు ఇంకెక్కడెక్కడ కాంటాక్ట్స్ ఉన్నాయో, కాల్ రికార్డ్స్ కానీ, డేటా కానీ మొత్తం ఇదంతా బయటకు తీసిన తర్వాత, రిమాండ్లో ఉన్నాడు కాబట్టి పూర్తి వివరాలు వచ్చిన తర్వాత మరొకసారి మళ్ళీ మనం దీని మీద మరొక డీటెయిల్డ్ వీడియో చేద్దాం. వీలైతే ఈ మధ్యనే మనం ఆ బాధితురాలతో మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. తప్పకుండా మరిన్ని వివరాలతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఓవరాల్గా బాటమ్ లైన్ ఏంటంటే నేను చెప్పొచ్చేది, ఫర్ ఎగ్జాంపుల్ ఈమెనే తీసుకోండి, కీర్తి. ఒకటి, ఆమె మోసపోయింది, డబ్బుని కోల్పోయింది. వివాహానికి ముందే చాలా డబ్బుని కూడా అతనికి ఇచ్చేసింది. సుమారుగా ఒక 20 లక్షల రూపాయల దాకా నమ్మింది. తనే జీవితం అనుకుంది కాబట్టి డబ్బును కూడా ఇచ్చింది. ఎందుకంటే సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది కాబట్టి, సరే అతనే నా లైఫ్ పార్ట్నర్ అని భావించింది కాబట్టి డబ్బును సుమారుగా ఒక 20 లక్షలు డబ్బును కోల్పోయింది. మతం మార్చుకుంది. అయినప్పటికీ కూడా న్యాయం జరగలేదు. చివరికి తాను మోసపోయానని గ్రహించింది. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. సరే చివరికి ఎట్టకేలకు పోలీసులకి కంప్లైంట్ చేయడము, అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టించడం జరిగింది. సో అంతవరకు పరిస్థితులు వెళ్లకుండా ముందే మేల్కుంటే మంచిది, మనకి, మన జీవితానికి కూడా మంచిది. కాబట్టి మనం తస్మాత్ జాగ్రత్త. అలాగే మా ప్రేక్షకులను కూడా అడుగుతున్నాను, ఇలాంటి ఉదంతాలు జరగకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చట్టాలు, పోలీసులు ఎలాగో ఉండనే ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తూనే ఉంటారు. కానీ మరింత ఉదాసీన వైఖరి కాకుండా, మా పరిధిలోది కాదు, ఇది మా జోన్లోకి రాదు అని కాకుండా, ఏ జోన్లోకి వస్తుందో ముందు ఆ జోన్లో ఉన్నటువంటి పోలీసులకు ఇన్ఫామ్ చేసి కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటే తప్ప ఇలాంటి వాళ్ళకి బుద్ధి రాదు. మరొకడు ఇలాంటి తప్పుడు పని చేయడానికి ముందుకు రాకుండా ఉండాలంటే చాలా కఠినమైనటువంటి శిక్షలు వేయాల్సినటువంటి అవసరం ఉంది. మీ అభిప్రాయాలను కూడా ఈ అంశానికి సంబంధించి, ఈ లవ్ జిహాద్ కేసులకు సంబంధించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. జై హింద్.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.